30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. హాయ్, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఇవాల్టి కిచెన్ స్పెషల్ షూట్ కి స్వాగతం. హాయ్ స్వాతి. హాయ్ కీర్తి. ఎస్, ఈ రోజు ఏం చేయబోతున్నావు? ఈ రోజు నేను ఈవినింగ్ స్నాక్ ఐటెం చేయబోతున్నాను. క్యాబేజీతో క్రిస్పీ క్యాబేజ్ 65 చేసుకుంటున్నాం. క్రిస్పీ క్యాబేజ్ 65. అవును. వావ్, సౌండ్స్ యమ్. అండ్ మనకి జనరల్ గా క్యాబేజ్ కూడా చాలా మంది పిల్లలు ఆ స్మెల్ వల్ల తినరు. బట్ ఇలా స్నాక్ ఐటమ్ చేస్తే ఈజీగా హ్యాపీగా తినొచ్చు. కానీ ఆయిల్ ఎంత పట్టుకుంటుంది దానికి అన్నది ఎండింగ్ లో చూడాలా. అంతే. లేదు ఎక్కువ ఆయిల్ పీల్చదు. మనము బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకుంటాం కదా, కాస్త తక్కువగానే ఆయిల్ పీరుస్తుంది. రైట్. సో ఒకసారి ఇంగ్రీడియంట్స్ చెప్పవా? ఓకే. క్యాబేజీ సన్నగా తరిగి ఉంచుకున్న క్యాబేజ్, అలాగే హాఫ్ కప్ శనగపిండి, 2 టీ స్పూన్ల కార్న్ఫ్లేవర్, 2 టీ స్పూన్ల బియ్యం పిండి, కాస్త కరివేపాకు, కొద్దిగా జీడిపప్పు, మిరియాల పౌడర్, జీరా పౌడర్, అలాగే తగినన్ని పచ్చిమిరపకాయలు. మనం ఈ విధంగా క్యాబేజ్ని అయితే కట్ చేసుకోవాలి. కాస్త సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలి. స్ట్రైట్లో, హారిజంటల్ కాకుండా స్ట్రైట్ పొజిషన్లో. ఓకే. ఇలా ఉండాలన్నమాట క్యాబేజ్ అనేది. సో ఈ రకంగా కట్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా ఒక 1 టీ స్పూన్ జీరా పౌడర్, ఓకే, అలాగే కాస్త మిరియాల పౌడర్. ఓకే. 1 నుంచి 2 టీ స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకుందాం. ఓకే. సో ఆ క్రిస్పీనెస్ కోసం. అవును. అలాగే మరొక 2 టీ స్పూన్ల కార్న్ఫ్లవర్ కూడా. ఓకే. సో బియ్యం పిండి ఎక్కువ ఉండాలి, కార్న్ ఫ్లోర్ తక్కువ ఉండాలి, లేకపోతే రెండు ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవచ్చు. ఓకే. కొద్దిగా కారం, ఒక 1 టీ స్పూన్ కారం అయితే సరిపోతుంది. ఓకే. కాస్త పసుపు. ఓకే. పసుపు వేసుకోవడం వల్ల కలర్ చాలా బాగుంటుంది అనమాట ఈ క్యాబేజ్ 65కి. ఓకే. అలాగే తగినంత ఉప్పు. క్యాబేజ్ చూడడానికి ఎక్కువ కనిపిస్తుంది, బట్ కలిపాక ఏమి ఉండదు. ఈ విధంగా అంత బైండింగ్ అయ్యేలాగా ఫస్ట్ కలుపుకోవాలి. మనము కార్న్ ఫ్లేవర్, ఉప్పు, కారం అన్ని వేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా చక్కగా దీనికి కాస్త పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఓకే. మనం ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. వాటర్ అనేవి నెమ్మదిగా నిదానంగా యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ సాల్ట్ వేసి మిక్స్ చేస్తున్నప్పుడే ఆటోమేటిక్ గా వస్తుంది. శనగపిండి ఎప్పుడు యాడ్ చేయాలి? ఇప్పుడు ఇది బాగా ఇలా కలిపాక ఇప్పుడు మనం దీనిలోకి శనగపిండిని యాడ్ చేసుకుందాం. ఓకే. శనగపిండి ఎక్కువ పడుతుంది అనమాట. బియ్యం పిండి, కార్న్ఫ్లవర్ అనేది జస్ట్ బైండింగ్ కి. ఇప్పుడు ఇది అసలైన ఇంగ్రీడియంట్. శనగపిండి అనేది కాస్త ఒక హాఫ్ కప్, ఒక మీడియం సైజ్ క్యాబేజ్ కి ఒక హాఫ్ కప్ పట్టేస్తుంది. ఓకే. మళ్ళీ చూసి యాడ్ చేసుకోవచ్చు అవసరమైతే చూసి యాడ్ చేసుకోవచ్చు. సో పొడి పొడిగా ఉండాలా, లేకపోతే ఇట్లా పకోడీ? లేదు, పొడి పొడిగా ఉండాలి. ఇది క్రిస్పీ క్యాబేజ్ 65 కాబట్టి కాస్త పొడిగానే ఉండాలి. అందుకే వాటర్ అనేది కాస్త ఏమంటారు, చిలకరించుకోవాలి. అంతే, చిలకరించుకుంటే సరిపోతుంది. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. చూసారా, వాటర్ యాడ్ చేయగానే మొత్తం ఇలా తడిగా అయిపోతుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే చూసి అడ్జస్ట్ చేసుకోవాలి, కానీ ఒకేసారి వాటర్ అమాంతంగా అయితే వేయకూడదు. మరి ఇప్పుడు జీడిపప్పు కానీ, కరివేపాకు కానీ, పచ్చిమిర్చి కానీ ఎప్పుడు వేయాలి? అవి మనం ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో గార్నిషింగ్ టైప్. ఇలాంటి సింపుల్ ఐటమ్స్ చిన్నవి ఈజీగా చేసుకోవచ్చు. సేమ్ టైం ఒక్క డీప్ ఫ్రై నా మాటనే తప్ప తినవచ్చు ఈజీగా. పిల్లలు ఇష్టంగా తింటారు. ఒక ఆయిల్ డీప్ ఫ్రై అనేది ఒకటి పక్కన పెడితే అంతే. సో అయిపోయినట్టేనా? అయిపోయినట్టు. నేను ఇటు షిఫ్ట్ చేసే ఇగో ఈ విధంగా మనకి ముద్ద కట్టాలి. ఓకే. సో నేనైతే ఫుల్ గా ప్రిపేర్ అయిపోయాను. నువ్వు రెడీయా? కీర్తి గారు, ఈ విధంగా మనం మొత్తం మిక్స్చర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. డన్. ఇది పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ ముందుగా మనం జీడిపప్పుని కాస్త లైట్ గా రోస్ట్ చేసుకుందాం. ఓకే. ఇలా ఒక జాలిని, స్టెయినర్ని యూస్ చేసి రోస్ట్ చేసుకోండి. ఇలా కుదుపుకోవడానికి బాగుంటుంది. డైరెక్ట్ గా వేస్తే కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనమాట. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. రైట్. ఈవెన్ గా ఫ్రై అయిపోయాయి. దీన్ని మనం పక్కకు పెట్టేసుకుందాం. ఓకే. కరివేపాకు కూడా వేసేద్దామా? వేసేద్దాం. పచ్చిమిరపకాయలను కూడా స్టెయినర్ సహాయంతో కాస్త వేపుకుందాం. కాస్త జాగ్రత్తగా వేయించుకోవాలి. వేపుతున్నప్పుడు పచ్చిమిరపకాయలను కూడా కాస్త లైట్గా వేగితే సరిపోతుంది. కాస్త దూరంగానే వేసుకోవాలి, దగ్గరగా వేయకూడదు. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి. ఇట్లా రౌండ్
జనరల్ గా మనం పసుపు వేసాము, మామూలుగా అయితే ఫుడ్ కలర్ వేస్తారు రెడ్ కలర్, బట్ ఎందుకు అది కూడా పసుపు హెల్త్ కదా, హెల్త్ మంచిది. తర్వాత పిల్లలు కూడా ఇంట్లో తింటారు కదా, వంట చేసుకున్నప్పుడు మనమే కాదు పిల్లల్ని కూడా దృష్టిలో పెట్టి వండుకుంటే చాలా మంచిది. పిల్లలు పెద్దలు కూడా ఇంట్లో అంతే. పెద్దవాళ్ళు ఉంటాయి, వాళ్ళు మరి. కూడా ఇలా చాలా సరిపోతుంది. ఓకే. ఆల్రెడీ ఆయిల్ బాగా హీట్ ఎక్కువ ఉంది కాబట్టి అవును. తొందరగా వచ్చింది, బట్ వేగేసింది. కొంచెం సేపు నూనెలో అలాగా నానినట్టు ఉంటేనే బాగుంటుంది. బాగుంటుంది. అట్లా అని మీడియం, చాలా స్లో ఫ్లేమ్ పెట్టి మొత్తం పచ్చి వాసన వచ్చేటట్టు కాదు, మీడియం ఈస్ మీడియం. తీసేనా? తీసేయండి. అన్ని డీప్ ఫ్రై అయిపోయాయి. మనం నెక్స్ట్ క్యాబేజీ 65 ఫ్రై అయితే రెడీ చేసుకున్నాం. ఇప్పుడు భలే క్రిస్పీగా వచ్చింది కదా కదా, ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న గ్రీన్ చిల్లీస్ ని యాడ్ చేసుకుందాం. ఓకే. అలాగే కర్రీ లీవ్స్ కూడా, అలాగే మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఈ క్యాష్యూస్ ని కూడా యాడ్ చేసుకుందాం. ఇవి ఏంటంటే ఇంకాస్త టేస్ట్ ని యాడ్ చేస్తాయి అనమాట. మనం క్యాబేజ్ తో పాటు ఇవి నోట్లో వేసుకున్నప్పుడు కరెక్ట్, కొంచెం బాగుంటుంది. ఇప్పుడు మనం ఒకసారి ఇలా పైకి కిందకి మిక్స్ చేసుకుందాం. ఒకవేళ సాల్ట్ ఏమైనా సరిపోలేదు అనిపిస్తే, నేను చేశాను కదా, బ్రహ్మాండంగా ఉంది. అవునా, అయితే ఒకవేళ వాళ్ళకి సరిపోకపోతే పైన కాస్త గార్నిష్ చేసుకోవచ్చు. సాల్ట్, మిర్చి, అదే చిల్లీ పౌడర్ కూడా, చాట్ మసాలా కూడా, ధనియా పౌడర్ కూడా మన ఇష్టం, మన రుచికి తగ్గట్టు. పిల్లలు తింటారు అనుకుంటే ఇవి ఏవి యాడ్ చేయకుండా ప్లెయిన్ గా క్యాబేజీ 65 ఇచ్చేయచ్చు. రైట్. సో క్రిస్పీ క్యాబేజ్ 65 అయితే రెడీ అయిపోయింది. నేను ఆల్రెడీ టేస్ట్ కూడా చేశాను, భలేగా కుదిరిందండి. క్రిస్పీగా అంటే క్రిస్పీగా, అండ్ ఆ కాష్యూ అవన్నీ యాడ్ చేసుకొని తింటుంటే కూడా మంచి ఒక టీ మగ్గో కాఫీ మగ్గో చేతిలో ఉంటే వేరే లెవెల్ యా కదా. సో థ్యాంక్ యూ సో మచ్ స్వాతి. ఓకే, బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.